ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మనం ఏం జేసినా గాని మన పిల్లలు దాంట్లో చదువుకోలేకపోతారు. ఎందుకు అనంటే మన పిల్లల దగ్గర టాలెంట్ లేదు అని అర్థం గాదు. మన దగ్గర ఎనఫ్ పైసలు లేవు అని అర్థం. దీంట్లో చదువుకునే పిల్లలు పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఆర్గనైజ్ చేస్తాయి గదా! ఆ ఇంటర్వ్యూస్‌ని అటెండ్ గారు. ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే కంపెనీస్‌నే ఓన్ చేస్తారు. ఇవి స్కూల్స్ లాగా గాదు, పెద్ద ఫ్యాక్టరీస్ లాగా పనిచేస్తాయి. దీంట్లో చదువుకునే పిల్లలు ఇండియాలో ఉండే నెక్స్ట్ బిలియనీర్స్, సీఈఓస్, పొలిటీషియన్స్ అవుతారు. స్కూల్ అడ్మిషన్ ఫీజ్ 8-10 లక్షల లాగా కనిపిస్తది. కానీ ఇది ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. యాక్చువల్ హిడెన్ ఫీజ్ ఏంది అని అంటే 50 లక్షల రూపాయలకు పైగా పేరెంట్స్ అడ్మిషన్ క్యూ ని స్కిప్ చేయడానికే పే చేస్తూ ఉంటారు. వీళ్ళు అసలు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి కాంపిటీషన్ లాగా రానే రారు. అసలు వీళ్ళు వేరే లెవెల్లో ఉంటారు. కానీ ఇండియాలో 50% ఆఫ్ ద స్కూల్స్ ని చూసుకుంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. మనం ఇంకా ఎడ్యుకేషన్ ఈక్వల్ అని అనుకుంటాం, కాకపోతే ఇది ఎప్పుడో చేతులు దాటిపోయింది. ఖాళీ మనం ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడం, ఇంకా నెట్వర్క్ లిస్ట్ ని పెంచుకోవడం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీన్ని మీరు కూడా అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తే ఎస్, డిసగ్రీ చేస్తే నో అని కమెంట్ చేయండి.